పడకేసిన పారిశుధ్యం, బోధనాసుపత్రుల్లో అస్తవ్యస్తంగా పరిస్థితి, చికిత్స కోసం వచ్చే రోగులకు కొత్త రోగాలు, మలేరియా బారిన పడుతున్న రోగులు, శానిటేషన్ను గాలి కుదిరేసినటువంటి కాంట్రాక్ట్ సంస్థలు, అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న వైనం, కమిషన్ల కక్కుర్తితో పట్టించుకోని అధికారులు. విజయవాడ, విశాఖ, రాయలసీమల్లో పరిస్థితి దారుణం. వారం రోజుల క్రితం ప్రమాదంలో కాలు విరిగిన ఓ వ్యక్తి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆయనకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. 2-3 రోజుల్లో ఆపరేషన్ అనగా అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. అనుమానంతో రక్త నమూనాలను పరీక్షించగా మలేరియా అని తేలింది. దీంతో మలేరియా తగ్గే వరకు శస్త్రచికిత్స చేయడానికి వీల్లేదని వైద్యులు ఆపరేషన్ నిలిపివేశారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో రోగాలు నయం చేసుకోవడానికి వచ్చే రోగులకు కొత్త రోగాలు అంటుకున్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయ్యా, మిస్టర్ వైద్య ఆరోగ్య శాఖ ఈవీఎం మంత్రి అయినటువంటి ఏదైతే మేకప్ సత్యకుమార్ యాదవ్ గారు, మీరు మేకప్ వేసుకొని వచ్చి మరీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారే, మరి మేకప్ వేసుకోకుండా వెళ్ళి ఈ పారిశుధ్యానికి హాస్పిటల్లో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పారిశుధ్య సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు? సమాధానం చెప్పాలి. పాయింట్ నెంబర్ 1, ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడా లేనంతటువంటి దారుణమైనటువంటి అవినీతి, అక్రమాలు, అసలు ఈ వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. మరి ఆ మంత్రి ఏం చేస్తున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. ఏం చేస్తాడు ఆయన? ఈవీఎంలో అడ్డదారులో మంత్రి అయిపోయాడు. మామూలుగా అయితే మనం అనేక సార్లు చెప్పుకున్నాం, ధర్మవరం నియోజకవర్గంలో ఒక ఊరి పేరు చెప్పి ఈ ఊరు ఏ మండలంలో ఉందంటే చెప్తే లటిక్కిని చెప్పలేడు. ఆ పిఎని అడిగి ఇదేంది మన నియోజకవర్గం, ఏ ఊరు ఏ మండలం ఒకసారి చెక్ చేయ అంటాడు. అది పరిస్థితి. అట్లాంటి వాళ్ళు మంత్రులు అయిపోతే ఏం చేస్తాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ కాకపోతే. వాస్తవానికి ఈ సమస్య ఒక విజయవాడ ఆసుపత్రిలోనే కాదు, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరుతో పాటు రాయలసీమలోని బోధనాసుపత్రుల్లో శానిటేషన్ వ్యవస్థ దారుణంగా తయారైంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు కొత్త జబ్బులు వస్తున్నాయి. శానిటేషన్ కాంట్రాక్టర్లకు కోట్లు చెల్లిస్తున్న ఫలితం మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. తక్కువ మందితోనే పనులు. ముఖ్యమంత్రి అసంతృప్తిని, మన 60% అసంతృప్తిగా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమీక్షల్లో 2 నెలల క్రితం 60% ఉన్న సంతృప్తి స్థాయి ఇప్పుడు 50%కి పడిపోయిందంట. ఇంకా 20%కి పడిపోయింది. ముఖ్యమంత్రి చెప్పినాక ఇంకా దారుణాలు ఎక్కువైపోతాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా గాలి కొదిలేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తేనేమో ఆరోగ్యశ్రీ అందదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడిసిన్స్ ఉండవు, కుక్కలు మనుషులను పీకు తింటూ ఉంటాయి, అలానే చూస్తే ఎలుకలు తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఈ పారిశుద్ధ్య సమస్యతో ఏదైతే రోగాల బారిన పడి హాస్పిటల్కి వస్తున్న వాళ్ళు ఇంకా అదనపు రోగాల బారిన పడి ప్రాణాలను కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మనం చూస్తే అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే జనరేటర్ పనిచేయక చనిపోయినటువంటి పరిస్థితులు, ఇలాంటి కొల్లల సంఘటనలు ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు కూడా ఉండదు. వీళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో చూపించుకుంటే వీళ్ళ పరిస్థితి కూడా ఎంతే ఉంటుంది కాబట్టి. సో ఇది వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి.